నమస్తే అన్న. నమస్తే అండి. రాబోయే ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారు అనుకున్నారు? చంద్రబాబా, జగన్? జగన్ గారు సార్. ఎందుకండి? ఆయన చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి అన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రజలందరూ కూడా ఆయన్నే కోరుకుంటున్నారు. జగన్ నెక్స్ట్ సీఎం జగన్. అది తప్పనిసరి ఇంకా నువ్వైనా ఏదైనా సరే సీఎం కదా జగన్. జగన్ గారు కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, మరి జగన్ మేనిఫెస్టో చెప్పినవి నమ్ముతారా లేదంటే చంద్రబాబు చెప్పినవి నమ్ముతారా? మేనిఫెస్టో గతంలోని చంద్రబాబు నాయుడు చెప్పిన మ్యానుఫ్యాక్చర్లు ఏమీ అమలు కావలేదు. ఇప్పుడు జగన్ గారు చెప్పిన కంటే ఇంకా డబుల్ చేశారు అన్నీ కూడా. మరి ఇప్పుడు కూడా ఆయన మాత్రమే నమ్మకం, ఆయన గౌరవం కొద్ది చేసిన మ్యానుఫ్యాక్చర్ కూడా చాలా బాగున్నాయి. అది 100% అమలు చేస్తారని నేను చెప్పాను. ఆయన చేస్తానని చెప్పి ఆయనే మనకు సీఎం గారు. అంటే పథకాలతో పాటు జగన్ వచ్చిన తర్వాత సచివాలయాలు, ఇంకొకటి ఆర్బీకే కేంద్రాలు, స్కూల్స్ బాగా డెవలప్ చేశారని చెప్పేసి అంటున్నారు. నిజమేనండి? నిజమే, చాలా డెవలప్ అయ్యాయండి. ఆయన వచ్చాక స్కూళ్ళు నాదునేరులో డెవలప్ చేశారు. సచివాలయం ప్రతింది సచివాలయం కట్టారు. ఆర్బీకేలు ఉన్నాయి. అలాగే మన పోర్ట్లు కడుతున్నారు. ఇవన్నీ కూడా చాలా డెవలప్మెంట్ ఎక్కువగా ఉంది. బాగున్నాయి అంత. జగన్ పాలనలో మీకేం మంచి జరిగింది? జగన్ పాలనలో మంచి జరిగిందంటే మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది. మాకు డ్వాక్రా రుణమాఫీ వచ్చింది. మా అమ్మగారు పెన్షన్ వస్తుంది. అంతా కూడా బాగానే జరుగుతుంది. అంటే టీడీపీ కూటమి మేనిఫెస్టో బీజేపీకి సంబంధం లేదని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు. మరి మీరు నమ్ముతారా? ప్రజలు నమ్ముతారా? నమ్ముతారండి. మరి జగన్ ఇస్తున్న పథకాలు చంద్రబాబు ఇస్తామంటున్నాడు కదా, మరి ప్రజలు నమ్ముతారంటారు? సేమ్ అవే ఇస్తున్నారు. నమ్మదండి. ఎందుకంటే అంతకుముందు 2014లో చాలా హామీలు ఇచ్చి చేయలేకపోయేది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్తానంటే నమ్మదండి. అంటే నిరుద్యోగ వృత్తిని గతంలో ఎగరగొట్టాడు చంద్రబాబు, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ 3000 ఇస్తామంటున్నాడు. ఇస్తారని నమ్మకం ఉందా? లేదండి. లేదు, నమ్మకం లేదు. మరి జగన్ సింగిల్గా వస్తున్నాడు, మిగతా పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి. సో ఎవరు సీఎం? సింహం సింగిల్గానే వస్తుంది. మిగతా వాళ్ళు ఎంతగా వచ్చినా సింహం సింగిల్గా వస్తుంది. ఇంక దానికి ఇబ్బంది అయితే లేదు. సీఎం జగన్ కదా. అంటే రోడ్లు బాగాలేదు, నెగిటివిటీ వచ్చింది కదండి. రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? రోడ్లు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఎక్కడో ఒకటి రెండు ఉండిపోతే తప్ప ఎంత చేసినా ఎక్కడ దగ్గర లోతు కనిపిస్తుంది. కానీ అన్నీ కూడా బాగానే వేసారు.